ఒక్కరోజులో వచ్చిన స్థానం కాదిది. ఏళ్ల తరబడి కష్టం, పోరాటం, పట్టుదలతో సాధించిన గౌరవమిది. ఒక సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు అని ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరోసారి రుజువైంది. ఆ మార్గాన్ని నిర్మించిన యువ నాయకుడు, ఆలోచనతో, శ్రమతో పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి. ఆ పేరు నారా లోకేష్. వారసత్వం కాదు, సేవతో మొదలైన ప్రయాణమిది. పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు పొందలేదాయన. వెనుక నుండి పనిచేస్తూ, మేనిఫెస్టోలో సూచనలు చేస్తూ, ఎన్నికల సమయంలో పార్టీకి బలంగా నిలిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన పార్టీ అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. అక్కడి నుంచి మొదలైంది మార్పుల యుగం. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం, ఇన్సూరెన్స్ వ్యవస్థ, దేశంలోనే అరుదైన నిర్ణయాలు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తూ వారి మనసులను గెలుచుకున్నారు లోకేష్. ఆ తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐటీ, పంచాయతీరాజ్ శాఖలను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. తన పనితనంతో విమర్శకులకు సమాధానమిచ్చారు. 2019 ఓటమి తరువాత పార్టీకి ధైర్యమిచ్చింది కూడా ఆయనే. సవాళ్లు, కేసులు, దాడులు ఏదీ ఆయనను వెనక్కి తిప్పలేదు. యువగళం పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం రగిలించి కార్యకర్తలకు భరోసా నింపారు. అవిశ్రాంత పోరాటంతో ప్రత్యర్థులను చరిత్రలో నిలిచిపోయేలా చేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చారు. ఈరోజు ఆయన అధిరోహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఒక్కరోజులో వచ్చినది కాదు, ఏళ్ల కృషికి దక్కిన ఫలితం. వారసుడిగా కాదు, కార్యకర్తగా మొదలైన ప్రయాణం ఈరోజు నాయకత్వ శిఖరానికి చేరింది. నేటి యువతకు స్ఫూర్తి, రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి మార్గదర్శకం. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలంగా, వెలుగుగా ముందుకు సాగాలని యువనేత నారా లోకేష్కి హృదయపూర్వక శుభాకాంక్షలు.